ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. అవునండి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మంచి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహిస్తున్నాడు. మన జీవితంలో మనం సాధించలేని దాన్ని, మనకు అసాధ్యంగా కనబడుతున్న దాన్ని దేవుడు తప్పకుండా చేయటకైనా శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన బుద్ధి జ్ఞాన సర్వసంపదల గని. మరి ఆయనలోకి అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదు. ఆయన చేయలేని పని అంటూ ఏదీ లేదు. ఇది నా వల్ల కాదు అని ఎక్కడ కూడా దేవుడు ఏది కూడా చెప్పడం. ఆయనకు సమస్తమును సాధ్యమే. అందుకే ఆయన దేవుడయ్యాడు, మనము మనుషులమయ్యాం. మనకు ఏదైతే అసాధ్యంగా ఉందో మనకు దాన్ని తప్పకుండా దేవుడు అతి సులువుగా తన కార్యాన్ని చేసే దేవుడు. ఇర్మియా ప్రవక్త కూడా అవే మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం మనం చదువుకుంటే, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త. యెహోవా వాక్కు ఇర్మియాతో మాట్లాడుతుంది అన్నమాట. అంత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని ఇర్మియాతో ప్రభు అడుగుతున్నాడు ఇర్మియాని. నాకు అసాధ్యమైందంటూ ఏదైనా ఉంటుందా? అసలు నాకు అసాధ్యమైంది ఏదైనా? నేను ఎవరిని? నేను సర్వశరీరులకు దేవుడను అని చెప్పని ఇక్కడ ఇర్మియాని హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఇర్మియా దగ్గర మన పేర్లు పెట్టుకుందామండి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారు ఇర్మియా అనే ప్లేస్లో మీ పేరు పెట్టుకోండి. ఇర్మియాకు ప్రత్యక్షమై దేవుడు ఈ మాట అంటున్నాడు. ఈరోజు నీకు ప్రత్యక్షమై ఉదయకాలం వాక్య రూపంలో నీతో మాట్లాడుతున్నాడు. నేను యెహోవాను నా కుమార్తె, నేను యెహోవాను నా కుమారుడా, నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ఈ ఉదయకాలం ప్రభువు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఏదైతే మన జీవితాల్లో గడ్డు సమస్యగా మిగిలిపోయిందో, ఏదైతే మనకు అసాధ్యంగా కనబడుతుందో, ఇది మా వల్ల కాదు, ఇక నా లైఫ్లో నేను దీన్ని పొందుకోలేను, ఇది నేను సాధించలేను అని దేని గురించైనా మనం చింతపడుతూ ఉంటే ఉదయకాల సమయంలో ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ప్రభుని అడుగుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నువ్వు నమ్ము, విశ్వసించు. నిజమే, ఇది నాకు అసాధ్యం కానీ నేను నమ్మిన నా దేవునికి సమస్తమును సాధ్యమే. ఆయన సర్వశరీరులకు దేవుడు కాబట్టి, ఆయన సమస్తం శక్తిమంతుడు కాబట్టి, ఇంతకాలం నేను ప్రయాసపడ్డాను కానీ ఇప్పుడు నా దేవుని హస్తాలకు అప్పగిస్తానని మీరు ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకొని మీ గడ్డు సమస్య ఏదైనా సరే ప్రభు హస్తాలకు అప్పగించండి. మరి ఆదికాండంలో మనం గమనించినట్లయితే 18వ అధ్యాయంలో మరి ఇక్కడ అబ్రహాం గృహాన్ని ప్రభు యెహోవా దర్శించినప్పుడు తను మీదటికి కుమారుడు కలుగుతాడని చెప్పినప్పుడు శారా నవ్వుకుంది. గుడారంలో ఉండి గుడారం చాటు నుండి శారా నవ్వుకున్నప్పుడు అడుగుతున్నాడు. అక్కడ వాక్యం ప్రశ్నిస్తుంది. అక్కడ కూడా మరి 18వ అధ్యాయం 18వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. అంత యెహోవా అబ్రహాముతో, రుద్రాలనే నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేటప్పుడు శారాకు కుమారుడు కలుగునను. ఇక్కడ కూడా అబ్రహాముతో ప్రభు అడుగుతున్నాడు, యెహోవా అడుగుతున్నాడు. ఇక్కడ ఏమనంటే, రుద్రాలనే నేను నిశ్చయముగా ప్రసవించొద్దని శారా నవ్వనేలా? ఎందుకు నవ్వుతుంది? నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పి ఇక్కడ అబ్రహామును ప్రశ్నిస్తున్నాడు. అవును, ఉదయకాల సమయంలో అబ్రహామును ప్రశ్నించిన దేవుడు, ఇర్మియాని ప్రశ్నించిన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నా కుమార్తె, ఎందుకు నువ్వు అంతగా కృంగిపోతున్నావు? నా కుమారుడు, ఎందుకు నువ్వు అంతగా కృంగిపోతున్నావు? నాకు అసాధ్యమైందంటూ ఏదైనా ఉందా అని సర్వశరీరులకు దేవుడని కదా, నా యందు విశ్వాసం ఉంచు నువ్వు అని ప్రభు నీతో మాట్లాడుతుండగా, ఉదయకాల సమయంలో మీకున్న సమస్యలు కావచ్చు, మీ ప్రతి భారాన్ని, మీ ప్రతి సమస్యని, మీకు చేతగాని పరిస్థితి ఏదుందో అది ప్రభువుకు అప్పగించండి. ధైర్యంతో కృపాసనం యొద్దకు వెళ్ళండి. ప్రభువా, ఇంతకాలం కొన్ని సంవత్సరాలుగా దీని కొరకు నేను ప్రయాసపడ్డాను, కానీ నేను అనుకున్న కార్యాన్ని సాధించలేకపోయాను. నేను దీనిలో జయం పొందలేకపోయినా, కానీ నేను అనుకున్న వాటిని నేను పొందుకోలేకపోయాను. అది నాకు అసాధ్యమైంది కానీ నీకు సాధ్యం కాబట్టి
నా పట్ల ఈ కార్యం చేయి ప్రభు అని సమస్తము చేయగలిగిన దేవునికి, సమస్తము సాధ్యం చేయగలిగిన దేవునికి హస్తాలకు మీ సమస్యను అప్పగించుకుంటే తప్పకుండా ఆయన తగిన సమయమందు మీ సమస్యను పరిష్కరించి మీ నోటిని నవ్వుకలుగు చేసే దేవుడన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనందరం కూడా విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ సహాయం చేయగలిగిన దేవునికి, సమస్తమును చేయుటకు శక్తి కలిగిన దేవునికి మన సమస్యను అప్పగించుకొని ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. ప్రభు కృప మనకందరికి తోడైగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభా, నీ పాదములకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ప్రభా, అభయంతో కూడినటువంటి వాక్యం మాకు ఇచ్చారు. అవునైనా నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. నీకు సమస్తం నీకు సాధ్యమే ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలు ఇంతవరకు ఏవి అసాధ్యంగా ఉన్నాయో, వేటిని మేము పొందుకోలేకపోయాం, వేటిని మేము సాధించలేకపోతున్నాము, ఏది మాకు సమస్యగా మిగిలిపోయిందో, ఎక్కడ మేము ఆగిపోయామో, ఏ విషయంలో మేము జయం పొందలేకపోయాము, ఆ పరిస్థితిని ప్రభా సమస్తమును సాధ్యపరచగలని హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే పనిపుచ్చుకొని ఆ విషయంలో నువ్వు దేవుడివై ఉండి కార్యం చేసి మా హృదయ వాంఛలు తీర్చి మన ఒట్టిని నవ్వుకలుగు చేయమని, ఎదురు దీవులతో నింపి నడిపించమని, మా ప్రియుడైన వారందరూ వాక్యం వినిచుండగా వారి హృదయ వాంఛలు తీర్చండి, వారి సమస్యలు పరిష్కరించండి, వారి ప్రయత్నాల్లో తోడుకుండా వారి సమస్యలన్నీ తీర్చండి, వారి రాకపోకలని కాపుదలు దయచేసి సమస్త విషయాల్లో మీరు తోడుగా నడిపించమని గంతా మేము ప్రభావాన్ని నీకు ఆరోపిస్తూ ఏసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.